ఇష్టమని నేను చెప్పాలి. అల్లు అర్జున్ నాకు ఎవరు ఇష్టం లేదు. ఒక జగన్ అన్న అంటేనే ఇష్టం నాకు. నెక్స్ట్ వస్తాడు జగన్ అన్న. అంటే పుష్ప 1 బాగుంది, పుష్ప 2 కోసం వెయిటింగ్ అంతే. సో గేమ్ చేంజర్ పుష్ప అంటే మీరే ఉంటారు. గేమ్ చేంజర్ అండ్ పుష్ప అంటే మీరు ఏది ఇష్టపడతారు? పుష్ప 2 ఇష్టపడతాను. ఎలా ఉండబోతుంది థియేటర్లో? ఏమో తెలీదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎవడేం చేస్తాడు. సో మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు అల్లు అర్జున్ కి గొడవ జరుగుతుంది కదమ్మా, మీ వాళ్ళ పర్సనల్ మనకు తెలీదు. సో థియేటర్లో ఎలా ఉండబోతుంది ఫస్ట్ డే? అదైతే మా జంగారెడ్డి కూడా మా విలేజ్ బాయ్స్ అయితే ఫుల్ రచ్చ చేస్తారు. అమ్మాయిల పరిస్థితి అమ్మాయిలు కూడా మా విలేజ్ సైడ్ అయితే, ఈ సైడ్ నాకు తెలీదు. ఆంధ్రాలో జంగారెడ్డి కూడా మా సైడ్ ఫుల్ రచ్చ. ఇష్టమని నేను చెప్పాలి. అల్లు అర్జున్ నాకు ఎవరు ఇష్టం లేదు. ఒక జగన్ అన్న అంటేనే ఇష్టం నాకు. అంటే నాకు ఆయన అంటేనే పిచ్చి. ఓకేనా, హీరోలు వీళ్ళెవ్వరూ నాకు ఇష్టం లేదు. ఓడిపోయారంటే దొంగ ఓట్లు మొత్తం పడేశారు కాబట్టి అన్న ఓడిపోయాడు అంతే. జగన్ అంటేనే ఇష్టం నాకు. ఓకేనా, హీరో పరంగా ఎవరు ఇష్టం లేదు. ఎవరికి నాకు సపోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. మూవీస్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చూస్తా అంతే. నెక్స్ట్ వస్తాడు జగన్ అన్న. ఫుల్గా నేను చెప్తున్నా. నెక్స్ట్ టైం ఎవడో మోసం చేయలేరు కాబట్టి చెప్తున్నా. అంతే, చిన్నప్పటి నుంచి ఇష్టం. నా చిన్నప్పటి నుంచి, జగన్ చిన్నప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి. అవును, ఏమో వాళ్ళ నాకు తెలియదు కానీ నాకైతే జగన్ అన్న ఇష్టం. ఓకేనా, వాళ్ళకి ఏం పర్సనల్ కూడా నాకు తెలియదు. ఎవరేమైనా అనుకోని నేను ఓట్లు ముందు అదే చెప్పా, ఓట్లు అయ్యాక కూడా అదే చెప్తున్నాను. జగన్ ఇష్టం నాకు. ఏమో నేనంతా ఎప్పుడు చూడలే, నాకు అవసరం. అవును, అయితే నాకు సంబంధం, నాకు జగన్ అన్న అంటే ఇష్టం అంతే. నెక్స్ట్ టైం జగన్ అన్నే సీఎం అంతే, అది పక్కా. ఎవరన్నా ఏ హీరో అన్నా కూడా ఇప్పటికి ఇష్టం లేదు, జగన్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. చేస్తున్నారు ఎందుకంటే టీడీపీలో వాళ్ళకి ఎంత న్యాయం చేసినా వాళ్ళకి కనపడలేదు. ఇప్పుడు కావాలని మా వైసీపీ ప్రభుత్వాన్ని అలా చేస్తున్నారు. చేయడు జగన్ అన్న. అలా చేసాడైతే ఎప్పుడో చేయాలి, చేయలేదు కదా, చేయడు జగన్ అన్న.